సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నిన్న మొన్నటి వరకు అప్రకటిత కరెంటు కోతలు, భూగర్భ జలాలు, అడుగంటి పంటలెండిపోయాయి. ఈదురుగాలులు, అకాల వర్షాలతో 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో వడగండ్ల రూపంలో పంటలు దెబ్బతినడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. యాసంగి పంటను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేసి రక్షించుకుంటున్నారు. నీళ్లు లేక వచ్చిపోయే కరెంటుతో మోటార్లు కారటం తదితర ప్రతికూల పరిస్థితుల మధ్య రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే సమయంలో వడగండ్ల వానతో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి తోటలతో పాటు ఇతర పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్లుగా రైతులు అంటున్నారు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ, సంబంధిత అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. రైతుల పంటల నష్టం అంచనా వేయడంతో విఫలమవుతున్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో వర్షం పడింది. 2-3 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన వల్ల జరిగిన పంట నష్టానికి గాను తమకు నష్టపరిహారం చెల్లించాలని కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్గేట్ వద్ద మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలతో పాటు బొప్పాయి, మామిడి, జామ తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం విచారకరమని అన్నారు. నేడు కూడా స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. వారు విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకుని పంట నష్టాన్ని అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని, నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. కాగా 2 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో యాసంగిలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టమైతే వాటిల్లింది. ఇప్పటికే చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నూర్పిడికి ఈ వర్షాలు ఇబ్బందికరంగా మారాయని రైతులు వాపోతున్నారు. అదీకాక నువ్వు పంట ఎదుగుదలకు కూడా ఆటంకంగా మారాయన్నారు. మంగళవారం బోధ్, తలమడుగు, ఆదిలాబాద్, జైనత్, సిరికొం, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పలు మండలాల్లో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. తలమడుగు మండలంలో పర్యటించిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నిమిషాల వ్యవధిలోనే వృక్షాలు నేలకూరడం, విద్యుత్ వైర్లు తెగిపోవటం, ఇండ్లు ధ్వంసం కావటం, రోడ్లపై వరద పోటెత్తడం జరిగిపోయాయి. పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పులతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున రైతాంగమంతా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మార్కెట్ కు తీసుకొచ్చే పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.